ఒక విద్యార్థి ర్యాగింగ్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటే అది పట్టనటువంటి విధంగా స్పందిస్తున్నటువంటి తీరు మీదన సమంత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేరళకు సంబంధించినటువంటి ఉదంతం మీదన 2025 అయినప్పటికీ ద్వేషం విషంతో నిండిన కొంతమంది వ్యక్తుల కారణంగా ఓ బాలుడు తన జీవితాన్ని కోల్పోయాడు. హేళనగా చూడటం, ర్యాగింగ్ వంటివి ఎంతటి ప్రమాదకరం ఈ ఘటన తెలియజేస్తుంది. మన దగ్గర కఠినమైన ర్యాగింగ్ చట్టాలని తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్తే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాలామంది విద్యార్థులు మౌనంగా బాధపడుతున్నారు. మనం ఎక్కడ విఫలమవుతున్నాం? ఈ ఘటన మీద సంతాపం తెలియజేయడమే కాదు, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయాలి. అధికారులు ఈ ఘటన గురించి క్షుణ్ణంగా పరిశీలించాలని కోరుకుంటున్నా. నిజానిజాలు బయటకు వస్తాయని ఆశిస్తున్నా. ఆ విద్యార్థికి న్యాయం జరగాలి. బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే ఎదుటి వారి నుంచి బెదిరింపులు, వేధింపులు, అవమానకర చర్యలు ఎదురైతే వాటి గురించి బయటకు మాట్లాడాలి. అలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సపోర్ట్గా నిలవండి అంటూ సమంత పిలుపునిచ్చారు. ఇన్స్టాలో ఈ మేరకు ఒక పోస్ట్ చేసుకొచ్చారు.